నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యామ్ని. ప్రజెంట్ మనతో ఉన్నారు డైరెక్టర్ గీతా కృష్ణ గారు. సో సార్తో మాట్లాడి మరిన్ని ట్రెండింగ్ టాపిక్స్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. హాయ్. హాయ్ సార్, బాగున్నారా? బాగున్నాను సార్, ఇప్పుడు మనకి పాన్ ఇండియా ఆస్ట్రాలజీ అంటే వేణుస్వామి గుర్తొస్తూ ఉంటారు. మొన్న మధ్య ఆయనే అన్నారు, నేను ఎవరి జాతకం అట్లా ఓపెన్గా చెప్పను అని. కానీ ఆ మాట అన్న వ్యక్తి సమంత గురించి, విజయ్ దేవర గురించి త్వరలో వారు సూసైడ్ చేసుకుంటారని, అదేవిధంగా ప్రభాస్ పేరు కూడా వచ్చిందనమాట. అసలు చెప్పనన్న మనిషి ఈ విధంగా చెప్పడానికి గల కారణమే ఉండొచ్చు మీ మాటల్లో? యాక్చువల్గా ఇవి అందరికంటే ఎక్కువ TV5 మూర్తి గారు ఉన్నారు కదా, ఆయనకి బాగా తెలుసు. అండ్ అతను ఇన్ అండ్ అవుట్ అతన్ని ఫుల్గా చేస్తే అతను ప్రోగ్రామ్ నుంచి కూడా లేచి వెళ్ళిపోతే మళ్ళీ అతను మీద ఏదో డబ్బులు అడిగాడని అన్నీ చేశారు మూర్తి మీద. సో ఆ మధ్య కదా, ఈ మధ్య కూడా మూర్తే కరెక్ట్గా అథెంటిక్గా అతన్ని బండారాన్ని బయటపెట్టి అతన్ని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే ఆయన TV5 పూర్తి. సో నేను అప్పుడప్పుడు వాళ్ళతో ఎందుకు విభేదిస్తానంటే, వాళ్ళందరినీ ఎల్లో మీడియా అంటారు కదా, చంద్రబాబు నాయుడు గారి తరపున అంటారని ఆ ఒక్కదాంతో తప్పితే మిగతా విషయాలన్నీ కూడా తను చాలా పక్కాగా స్టడీ చేసి చెప్తాడు ఆయన. సో వీడి బండారాన్ని బయట మేమందరం కూడా తిట్టాం. వాళ్ళ ఆవిడని కూడా ఆవిడ ఏదో సమర్థించా ట్రై చేస్తుంది, వీణ వాయించుకుంటుంది కదా వీడి పెళ్ళం. సో వీడి మొత్తం డబ్బులు బాగా సంపాదించాడు. ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం డిమాండ్ తగ్గుద్ది అనమాట. ఇతరుగా చాలా అప్రూవర్ పట్టుకొచ్చి సిగ్గులేదు వాడికి. ఒకప్పుడు పూజారి అతని గురించి ఇలాగ మొత్తాన్ని మాట్లాడుతుంటే వీడు బ్రాహ్మణ్స్ అందరికీ కళంకం అని అన్నానని ఇంకొక మంచి జర్నలిస్ట్ ఒక ఆయన బ్రాహ్మణ్ నాకు ఫోన్ చేశాడు. నేను కాక మొన్నే మీరు చూసాను, చాలా బాగుంది. వాడు వేపనోడే, పక్కా వేపనోడు కాదండి, వైష్ణవులు అండి ఏదో అన్నాడు. వైష్ణవు నాకు తెలిసి వైష్ణవు కూడా బ్రాహ్మణ్సే, శైవులు బ్రాహ్మణ్సే. మరి అలా ఎందుకన్నాడు ఆయన అన్నాడు. సో మేము వాళ్ళని శూద్రులతో అలా చూస్తాం ఏదో అన్నాడు. అంత ఇంటీరియర్గా నాకు తెలియదు, కానీ నేను కూడా శూద్రుడు కాబట్టి. సో అతను ఇంతకీ నేను ఎందుకన్నానంటే, పూజారిగా వర్క్ చేసుకునేవాడు సినిమా ఫీల్డ్కి ఎంటర్ అయ్యాడు సినిమా పూజలు చేయడానికి. దాని తర్వాత ఈ విధంగా మొదలెట్టాడు. ఇప్పుడు ఎవరైనా జాతకం చెప్తా అన్నా, చేయి చూసి చెప్తా అన్నా జనాలుగా పడతారు. ఎందుకంటే అందరికీ ఏదో వాంటింగ్స్ ఉంటాయి. విమెన్ గర్ల్స్ అనేటప్పటికీ పెళ్ళి ఎప్పుడు అవుద్ది, ఇది అబ్బాయిలు అనేటప్పుడు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, వాడు ఎలా సంపాదించుకుంటాడు, బిజినెస్ పీపుల్ అందరికీ బిజినెస్ సక్సెస్ అవుద్దా, ఇవన్నీ కూడా అరచేతిలో సర్కం చేయించే స్టూపిడ్ ఫెలో వీడు. నిజంగా వీడి గురించి మిగతా జ్యోతిష్యులకు కూడా శాస్త్రయుక్తంగా నేర్చుకున్న వాళ్ళకి కూడా ఎందుకు బ్యాడ్ అంటే వీడి వల్లనే. వీడి మొత్తం దానికి బ్యాడ్ తెచ్చేసాడు. యాక్చువల్గా చాలా గట్టిగా తిట్టాము, అంతా అయిపోయింది. అడుగు బార్ అండ్ రెస్టారెంట్ ఏదో ఉన్నట్టుంది, అన్నీ ఉన్నాయి. యాక్చువల్గాను ఆ అమ్మాయి ఏదో వీణ వాయించకూడదు ఏడుతున్న పెళ్ళం చెప్పాను, తప్పు అని చెప్పేసి. నీకు ఎవరు అధికారం ఇచ్చారు ఇలా చెప్పమని? నాగ చైతన్యాన్ని వాళ్ళు విడిపోతారని. నాగ చైతన్యం ఇంకా పెళ్లి కూడా అవ్వలేదు, ఆ శోభితతోటి విడిపోతారని చెప్తాడు. ఇంకా పెళ్లి కూడా శుభ్రం అంటే పెళ్లి చేసుకున్నాడు ఫస్ట్ సెకండ్ టైము, అది కూడా చెప్తున్నాడు. యాక్చువల్గా వాళ్ళు పట్టించుకుని సివియర్ యాక్షన్ నాగార్జున తీసుకుని ఉంటే అసలు ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. మరి ఇది ఏ ధైర్యంతో ఇలా చెప్తున్నాడో, సెలబ్రిటీలని అటాక్ చేస్తే మనకు పేరు వస్తుందని ఇప్పుడు మళ్ళీ మొదలెట్టాడు. ఇప్పుడు వాడు ఈజ్ ఏ స్టూపిడ్ అండ్ క్రూయల్ ఫెలో వాడు. యాక్చువల్గా క్రూయల్ ఇంటెన్షన్స్తో ఉన్నవాడు. ఆడు చచ్చిపోయాడు నాలాంటి ఎవరికన్నా చెప్పాను, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు చెప్పు, నీ పిల్లలు ఎప్పుడు చచ్చిపోద్దు చెప్పు, దాన్ని బట్టి మిగతా వాళ్ళు నమ్ముతారు. అప్పుడు ఇంకా పాపులర్ అయిపోతావు. ఒకవేళ అలా ఆ టైంలో చచ్చిపోలేదు, చంపేలేపుతాను, అప్పుడు కానీ అర్థం అవ్వదు నువ్వు నిజంగా అంత నిజాయితీగా చెప్తున్నాను. నీకు ఎవడ అధికారం ఇచ్చాడని చెప్పేసి కేసీఆర్ దగ్గర ఇస్తాడు, కేటీఆర్ గెలుస్తాడు, జగన్ గెలుస్తాడు, ఏదీ జరగలేదు పని. అదేవిధంగా సినిమాలు కూడా ఏమీ జరగలేదు. అంచేత వీడిని ఒక అశుద్ధమైన అంటారు కదా, ఒక వేస్ట్ ఫిలోలాగా తీస్తారు. లేదా సినిమా ఫీల్డ్లో ఎప్పుడో పట్టించుకోవాలి. వీడు అడగకుండా, ఇప్పుడు అడిగితే పోని చెప్పినా పర్లేదు, అడిగి నార్త్ ఇండియా నుంచి ఎవడో వచ్చి కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళకి మందు అవన్నీ వేసి పూజ చేస్తున్నాడు దేవతకి, మందు మాంసం అని పెట్టి. బస్ అది వీడికి శుద్ర సాహిత్యాలని శుద్రంగా దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. ఈజ్ ఎ నాన్ సెన్స్ ఫెలో. యాక్చువల్గా ఇన్నిసార్లు అందరూ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి చెప్పాను, మీకు చెప్పాను చెప్తున్నాను చెప్తే, యాక్చువల్గా వాడి నాన్ సెన్స్ ఫెలో. యాక్చువల్ వాడి మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకోవచ్చు కావాలంటే. అడిగితే చెప్పొచ్చు, నువ్వు చేసుకునే భుక్తి కోసం చేసుకునే వ్యాపారం నీకు కోటి కోసం కోటి విద్యలాగా ఎవడైనా చేసుకోవచ్చు. చాలామంది జ్యోతిష్యులు కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏదో పద్యం పాటే పద్యం ప్రకారంగా దైవాంశ సంబూతుల్లాగా దేవుణ్ణి నమ్ముకున్నట్టుగాను ఏదో మాడుతూ ఉంటారు. వాగద్ధ విభక్తయే వాగద్ధ విభక్తయే అంటూ ఉంటారు కదా.
అనగానే ఎదురుగుండా నీలా ఒక యాంకర్ కూర్చుంటుంది అందంగా అమ్మాయి అడుగుతూ ఉంటుంది, అతను చెప్తూ ఉంటాడు. ఓకే, అది వాళ్ళ యొక్క లైవ్లీహుడ్, వీ కెనాట్ హెల్ప్ ఇట్ యాక్చువల్గా. వీడు అలాగే కూర్చున్నాడు. ఒక అమ్మాయికి బాగా లవ్ అయిపోయింది, ఫస్ట్లో ఆ అమ్మాయితో కూర్చొని మాట్లాడేవాడు. దాని తర్వాత బాగా పాపులారిటీ వచ్చేసిన తర్వాత అటు రోజు ఇన్కమ్ ఏదో ఉంటుంది, ఎంత వెళ్ళినా 1000-2000 తక్కువ తీసుకోడు కదా. ఆ విధంగా 20 మంది వచ్చారంటే అదే పోలేదు డబ్బు. చచ్చేటప్పుడు ఆడు సంపాదించుకునే సంపాదనలో ఎవడో ఆక్షేపం చెప్పడు. సినిమా వాళ్ళు వీళ్ళకంతా ఎక్కువ సంపాదించుకుంటారు కాబట్టి వ్యాపారస్తులు కూడా సంపాదించుకుంటారు, వీటికి ఇవ్వడంలో ఆక్షేపం ఉంటుంది. అడిగినప్పుడు చెప్పాలన్నాను, నువ్వు అడగకుండానే వాలంటరీగా ఆడు చచ్చిపోతాడు వీడు చచ్చిపోతాడు, వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. పట్టించుకున్నాడో వీడు ఇంకా పాపులర్ అయిపోతాడు. ఈ ఉద్దేశం ఏంటి, అలా చెప్తే దానికైనా విరుగుడు ఏమైనా ఉందా అంటే ₹1 కోటి ఏంటి చేస్తానంటాడని. అలా బిగ్ ఫిష్ని పడతాడనమాట, బిగ్ ఫిష్ని బెదిరిస్తాడనమాట. మీకు అర్థమైంది. ఇప్పుడు ప్రభాస్ తరపున ప్రభాస్ రాపోయిన కూడా ఎవడో వచ్చి థియేటర్గా అంటున్నారు అన్నాడు అనుకో, అలా ఎవరు అనరు ఈ రోజుల్లో. అందరికన్నీ తెలిసిపోయి వీడు వరస్ట్ ఫెలో అని అందరికీ తెలుసు. అంచేత ఇంకా పట్టించుకోవడం మానేశాడు. ఇప్పుడు మళ్ళీ బజ్లోకి మీరందరూ ఎదుగుతున్నారు, వాళ్ళు ఇటువంటి డైలాగ్ ఒకటి అన్నాడు కాబట్టి ఈ వాంట్స్ టు బీ ఇన్ ద సోషల్ మీడియా హ్యాపీనింగ్ అనమాట. ఉంటే అప్పుడు మళ్ళీ జనాలు మాట్లాడుకుంటారని. అలా మనందరూ కూడా ఇగ్నోర్ చేసిన రోజున ఎవడో పట్టించుకోడు. అక్కడ అలా అన్నాడా ఒక్క ఛానల్లో కూడా చెప్పకుండా మన వాళ్ళు ఊరుకోరు. ఎలాగ అన్నాడు ఏంటంటే నువ్వు అడిగినట్టుగానే అడిగారు 4 ఛానల్లో చెప్పాను. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరిని అడిగితే వీటిలాగా రాంగ్గా చెప్తున్నాడని చెప్పేసి 4 తిట్లు తిట్టి వదిలేస్తాం. అది వాడికి ప్లస్. ఇలా చెప్పుకుని తిట్టుకుంటే వాడికి ప్లస్. అది మనం యాక్చువల్గా వాడికి ప్లస్ చేస్తున్నాం 10 మంది రావడానికి. అంచేత ఇది యాక్చువల్గా ఇగ్నోరెన్స్ లాగా. ఇఫ్ యూ కెన్ ఇగ్నోర్. ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించుకున్నారనుకో, అమ్మాయికి ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు, మొత్తానికి ఇంట్లో గొడవలు పడ్డం మొత్తానికి ఇష్టం లేదనుకో, జరగదని ఏం చేస్తుంది అప్పుడు, చెప్తే వినే పద్ధతిలో లేడు అబ్బాయి. అంచేత ఇగ్నోర్ చేయాలి. ఇగ్నోర్ చేస్తే వదిలేస్తాడు. అది విపరీతంగా పర్యవసానాలు జరుగుతున్నాయి. అక్కడ వదలకుండా యాసిడ్ పోసేయడం, ఆ అమ్మాయిని చంపేయడం చేస్తున్నారు కాబట్టి భయపడుతున్నారు అమ్మాయిలు. అంతేనా? అబ్బాయిలు కూడా అంతే. అబ్బాయి వయసు వెరస. అంచేత జనరల్గా ఇగ్నోర్ ఎలా చేయాలి, ఈ ఊరి నుంచైనా వెళ్ళిపోవాలి, దాన్ని ఇగ్నోర్ చేయాలి. ఎందుకంటే దగ్గర ఉంటే మళ్ళీ ఆడేమన్నా ఎక్సెంట్రిక్ సైకోలాగా మారచ్చు. అయితే ఇప్పుడు వేణుస్వామి ఇలా జాతకాలు చెప్తూ ఉంటే కృష్ణమరాజు గారి వైఫ్ ప్రభాస్ జాతకం వాళ్ళ అమ్మకి తప్ప ఎవరికి తెలియదు, ఈయన ఎలా చెప్తున్నారో ఏంటో పెళ్ళి ఇట్లా అవుతుంది అవ్వదని ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట. ఆ విషయం గురించి ఆవిడ చెప్పడం అది కూడా కరెక్ట్గా అనిపించలేదు. వాళ్ళ అమ్మకి తెలియటం ఏంటి, వాళ్ళ అమ్మకి తప్ప ఇంకా బయట వాళ్ళకి తెలియదు. డేట్ ఆఫ్ బర్త్ చెప్తే అవడం చెప్తాడు. డేట్ ఆఫ్ బర్త్ చెప్తే వేణుస్వామి పడి ఎందుకు, ఫోన్ తీసి ఇలా నొక్కి పడితే మొత్తం షీట్ వచ్చేస్తాయి. 10 పేపర్లు వస్తాయి. టైం చెప్పాలి, టైమ్ ఆఫ్ ద బర్త్, యాక్సెస్ ఏ ఊరిలో పుట్టావు చెప్పాలి. భీమవరం అనుకో, భీమవరం పక్కన ఊరు అనుకో, ఆ ఊరు చెప్పాలి. భీమవరం పక్క ఊరు వెళ్ళదు యాక్చువల్గా, ఆ ఊరు చెప్పాలి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలుసు. ఈ 3 తెలుసు. ఈ సినిమా ఫీల్డ్ వాళ్ళ గురించి తెలియకపోతే ఇంకా గురించి తెలుస్తుంది. ఎక్కడో కూర్చొన్న ప్రియాంక చోప్రా కొడుకు చెప్పమని చెప్తారు మన వాళ్ళు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అంటే సినిమా వాళ్ళ గురించి బాగా తెలుసు. ఆ విధంగా చెప్పేయచ్చు. ఆవిడకి సగం తెలీదు. ఎవడ కృష్ణదాస్ సెకండ్ వైఫేనా, వీళ్ళ అమ్మగారు తెలియటం ఏంటి, వాళ్ళ అమ్మగారికి వాళ్ళ సినిమా యాక్టర్లు కానీ బయటకు వస్తే మరి FM రేడియో వాళ్ళు అందరూ విష్ చేస్తూ ఉంటారు కదా, అర్థమైందా మీకు? అంచేత అది తెలియదు, పెద్ద ఇదేం లేదు. ఒక్కొక్కసారి టైమ్ ఆఫ్ బర్త్ తెలియకపోతే ఒకసారి అవి కూడా తెలుసు. సినిమా ఫీల్డ్ వాళ్ళ గురించి అన్నీ తెలుసుకోవడమే వీళ్ళ లక్షణం. ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. ఇంకా ఆడికి అంటే వాళ్ళ మదర్కే ఇంకా సరి తెలియకపోవచ్చు. సరదాగా అంటున్నాను, మదర్ కంటే ఎక్కువ కాదు కానీ బట్ చెప్తున్నాను యాక్చువల్గా. అమ్మాయి చెప్పిన వాళ్ళు అది ఒకటి తప్పు, కరెక్ట్ కాదు అది. ఇక్కడ సినిమా యాక్టర్ గురించి అందరికీ అన్నీ తెలుసు. వాళ్ళు కావాలని ఇటువంటి వాడు ఒక సెండారుడు వచ్చి ఇలా చెప్తాడని వాళ్ళు చెప్పడం మానేయరు కదా. ప్రభాస్ ఏజ్ గురించి అన్నిట్లో అన్నీ చెప్తారు. ఏం కూర తింటాడో అది కూడా చెప్తారు, ఏ కూర అంటే ఇష్టం అది కూడా చెప్తారు. దట్ ఈస్ ఫిలిం అనే క్రేజ్. అది ఆ క్రేజ్ ఉన్నబట్టే వాళ్ళు 100 కోట్లు 200 కోట్లు తీసుకుంటున్నారు. అర్థమైందా మీకు? సో అది కరెక్ట్ కాదు. కానీ ఆవిడకి తెలియని పెద్ద నాలెడ్జిబుల్ ఏం కాదు అమ్మాయి. కానీ సో సెకండ్ తర్వాత తీసుకున్న అమ్మాయినే కదా. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ బై ఎవ్రీబడి. తెలిసినంత మాత్రం వీడు చెప్పడం పొరపాటు. ఇతను చెప్పింది ఏముంది, అందులో పెడితే వచ్చి చెప్పాను కదా, బోల్డ్ అండ్ సైట్స్ ఉన్నాయి, ఆస్ట్రాలజికల్ సైట్స్. ఆ సైట్స్లోకి వెళ్ళి టైమ్ ఆఫ్ బర్త్, పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్తే
మొత్తం చూసుకుంటుంది అది. హ్మ్. ఏం చెప్పక్కర్లేదు, మొత్తం నీ నక్షత్రం జన్మ నక్షత్రం నువ్వు ఏ రోజు పుట్టావు కూడా వచ్చేస్తుంది. నన్ను అంత బాగా చేసి పెట్టేశారు ఇక్కడ, ప్రోగ్రామ్ చేసి పెట్టారు. అంచేత పాపం అలా పెట్టడం వలన పెట్టా కూడా కొన్ని అనుమానాలు ఉంటాయి కాబట్టి 10-15 మంది ఆస్ట్రాలజీ ఉన్నారు, వాళ్ళు కూడా తగ్గారు ఈ మధ్యన. యాక్చువల్గాను కన్యారాశికి ఏం జరగబోతుందో తెలుసా, రేపటి నుంచి నువ్వు కోటీశ్వరుడు అయిపోతూ ఉంటాడు ఒకడాడు. ఉగాది రాబోతుంది, ఎక్కువ కన్యారాశి చెప్తూ ఉంటారు. ఎందుకంటే కన్యారాశిలో 6-7 ఉంటాయి, ఎక్కువ మంది ఉంటారని చెప్పేసి. అవి జరుగుతాయి జరగవని నేను అంటే కొట్టేయలేను, కానీ జరుగుద్దనే ఫీల్ అవుతాడు ఎవడికాడే. కన్యారాశిలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఆ ఫీల్ అయిపోతూ ఉంటాడు. అలాగే ఇంకోటి ఇది చెప్తారు, వాళ్ళు సర్వైవల్ అది ఛానల్ పెట్టుకుంటారు, ఛానల్ పెట్టుకుని కింద నెంబర్ ఇస్తారు. నెంబర్లో ఒక 1,00,000 మంది చూశారనుకో, అర్థం దాన్ని 1,00,000 కాదు 20,000 మంది చూశారనుకో, ఒక 20 మంది చేస్తే అది బిజినెస్ అయిపోయింది. 20 మంది ఫోన్ చేస్తే మరి నేను ఎక్కడ ఉన్నాను కదా, నా జాతకం చెప్తే డబ్బులు ఎలాగ ఇవ్వాలని కూడా లేదు. ఇప్పుడు ఫోన్పేలో ఒక 1000 రూపాయలు ఏమంటారు, అంతేనా? 20,000 నేను నథింగ్. అది అతను చెప్పే ధోరణి అమ్మాయి అడుగుతూ ఉంటుంది కదా, బాగా చెప్తే ఇంప్రెస్ అయితే డెఫినెట్గా ఒకడన్నా ఫోన్ నేను ఇంకా తక్కువ చెప్తున్నాను. అతను బాగా మాట్లాడగలిగితే ఒక 20-30 మంది, 30 మంది అంటే 30 మంది అంటే 30,000. నేను ఇంకా 1000 రూపాయలు అన్న తక్కువ, ఒక 2,000 ఉంటుంది. అదే మీకు. అంచేత వాళ్ళకే ఎంత వచ్చినా వీటికి ఎంత వస్తుంది. వీటి ఇక్కడ రమ్మంటాడు అనమాట. తెలుసా ఎలా వచ్చాడు, బిఎండబ్ల్యూలో వచ్చాడో అలాగ చూస్తారనమాట. ఇటు చెప్పేస్తారు లోపల, వచ్చాడంటే ఆడీలో వచ్చాడు అంటారు. 1,00,000 అడుగుతాడు. అర్థమైంది ఇప్పుడు. సో ఆ విధంగా ఎవరి బిజినెస్ ఆడిది వాళ్ళ గాలి తీసేయకూడదు. కానీ ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా పాపం దీని మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ గురించి మనం బ్యాడ్గా మాట్లాడే ఇది మనకు లేదు యాక్చువల్గా. దట్ ఈజ్ దట్ లైవ్లీహుడ్. వాళ్ళకున్న జ్ఞానాన్ని జనరల్గా ఎక్కువ మంది బ్రాహ్మణులు ఉంటారు. ఈ మధ్య నాన్ బ్రాహ్మణ్స్ కూడా వచ్చారు సీన్లోకి, వాళ్ళు కూడా చెప్పేస్తున్నాం అంటున్నారు. వీడు క్రిమినల్. ఎందుకంటే ఇలాగ అసలు వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి యాక్చువల్గా. ఒకసారి ఇలాగా డెఫమేషన్ అంటారు, డెఫమేషన్ ప్రభాస్ వీళ్ళు ముగ్గురు కలిసి చేశారు నాకు వేరే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అది ఒక పబ్లిసిటీ కింద లెక్క. ఎవరికంటే నేను మొన్నటి వరకు చిన్న వేషాలు వేసుకున్నవాడు ఒక 4-5 సంవత్సరాల క్రితం పైకి వచ్చాడు. అతనే ఎక్స్పెక్ట్ చేయలేదు అది. అంచేత ఇప్పుడు ఏదో ఆడిని పట్టుకోవచ్చు. తర్వాత ప్రభాస్ టూ బిగ్ అయిపోయాడు, రియల్ ప్యాన్ ఇండియా ఆర్టిస్ట్ అయిపోయాడు. వీళ్ళని కొడితే దెబ్బ బాగుంటుంది. సమంత ఎప్పుడు కూడా ఏదో వివాదంలో ఉంటుంది కాబట్టి సమంత అది పెడితే జనాల మనసుల్లోకి వెళ్ళేట్టు ఉంటుందని చెప్పేసి వీడికి మళ్ళీ బజ్ కావాలి కాబట్టి మళ్ళీ 10 మంది మాట్లాడుకుంటే ఇంకో ₹1,00,000 సంపాదించుకుంటాడు. అంతకు మించి ఏమి లేదు. కాకపోతే అట్ ద కాస్ట్ ఆఫ్ సంబడి ఎల్సెస్ రాత్ అంటారు, WARTH రాత్ అంటే ఉసురు. ఇంకొకటి ఉసురు తగులుతుంది ఏదో రోజున తగులుతా. మరి నువ్వు ఎవడన్నా కీడు కోరుతున్నావంటే వాళ్ళ ఉసురు నీకు తగులుద్ది. అంచేత ఆ ఉసురు వీడికి ఎప్పుడు తగులుద్ది. అంచేత అప్పటి వరకు అంతే. ఇంకా వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. వాళ్ళు పట్టించుకుని ఇటు పెద్దోడు అయిపోతాడు. ఇప్పుడు ప్రభాస్ వచ్చి ఇలాగ ఇంటి మీద జనాలను పంపించి ఇలా ఎందుకు చెప్పావు అభిమానులను పంపించి అన్నాడు ఇంకో, అది వీడు మళ్ళీ పిక్చరైజ్ చేసి పెడతాడు, అందులో ఇంకా పాపులర్ అయిపోతుంది. అంచేత అలా వదిలేశారు. యాక్చువల్గాను ఫస్ట్లో ఇవ్వాల్సింది. నాగార్జున ఫ్యామిలీ గురించి నాన్ స్టాపింగ్గా చెప్తున్నాడు కాబట్టి వాళ్ళే ఒక యాక్షన్ తీసుకుంటే అది ఇక్కడ వరకు వచ్చి ఉండేది కాదు. ఈ సమంత గురించి రకరకాలు వచ్చినాయి కదా, అవన్నీ కూడా వచ్చి ఉండేవి కాదు. వీటి ధైర్యం ఏంటంటే అలాగ వచ్చినప్పుడు వాళ్ళనే ఏం చేయలేదు, నన్ను ఏం చేస్తారు, నాకు బిజినెస్ పెరగడం నాకు కావాలని చెప్పేసి దానికి సంబంధించిన ఏదో వాగుతూ ఉంటుంది. ఆ పక్కన కూర్చుని వాళ్ళ ఆవిడ అది తెలిసి తెలియనట్టు వాగుతూ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు ఇందాకెప్పుడు పెట్టారు రీల్స్ అనమాట. ఏంటో దాన్ని చూసి చిరాకు వస్తుంది అందరికీ. వాళ్ళిద్దరిని చూస్తే అసహ్యం వేస్తుంది యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్.